విటీసీ కంటే ప్రమాదంగా మార్వాడి వ్యాపారాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద పట్టణమైన జమ్మికుంట పట్టణ ప్రాంతంలో మార్వాడీసు ఛాయ్ సమోసా జిలేబీ కన్నా మొదలు పెడితే ప్రతి ఒక్క వ్యాపారంలో చొచ్చుగా పోయి నేడు స్థానికంగా ఉన్న వాణిజ్య వర్తక వ్యాపారస్తుల పైన భారం పడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక వర్తక వ్యాపారాల వస్తువులు ఈ స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతులను ఉద్యోగాలకు పెట్టుకునేది వాళ్ళ షాపులో గుమస్తలుగా. ఈ రోజున మార్వాడీసు రావడం వలన ప్రతి ఒక్క షాపులలో వారి మనసులను పెట్టుకోవడం వల్ల ఈ ప్రాంత నిరుద్యోగ యువత బతుకులు రోడ్లపైన పడుతున్నాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి 2వ నెంబర్ సరుకులు తీసుకొస్తూ ఇక్కడ జమ్మికుంట పట్టణ ప్రాంతాల్లో అమ్మడం జరుగుతుంది. ఇట్లాంటి మార్వాడి షాపుల పైన ఉన్నతాధికారులు ఎంక్వైరీలు చేసి తనిఖీలు చేసి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే సరుకులను నిషేధించాలని చెప్పి ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ప్రైవేట్ షాపులే కానీ, ఎలక్ట్రికల్ షాపులే కానీ, హోమ్ నీడ్సే కానీ, మొబైల్ షాపులే కానీ అనేక వ్యాపారాలలో చొచ్చుగా పోయి ఈ రోజున ఈ జమ్మికుంట పట్టణాన్ని శాసించే స్థాయికి మార్వాడీలు ఎదిగారు. వాళ్ళ షాపులలో వాళ్ళ పిల్లలే 3వ తరగతి 4వ తరగతి చదివే చిన్న పిల్లలతోటి పనులు చేయించడం జరుగుతుంది. అట్లాంటి వారిపైన లేబర్ ఆఫీసరు చర్యలు తీసుకోమని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న బాలల హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కుతూ బడికి పోయే పిల్లలను అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చి ఇక్కడ పనులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న లేబర్ ఆఫీసరు అసలు నామకే వస్తువులు తనిఖీలు చేస్తూ నాకేం లేదులే, నాకేం వస్తుంది వాళ్ళను ఆన్ చేస్తే నాకు వచ్చే మామూలు రాదు మనం తీసేస్తే పనులకు వెళ్ళనే విధంగా ఇక్కడ లేబర్ ఆఫీసరు వివరిస్తున్నారని చెప్పి లేబర్ ఆఫీసర్ పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీగా ఉన్నతాధికారులు ఈ మార్వాడి షాపుల పైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. నా పేరు రాములు, సిపిఎం పార్టీ జోన్ కమిటీ సభ్యులు.